పత్రికలకి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. ఇండి కూటమి, అందులోనూ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రెసిడెంట్ కాదు, మా ప్రెసిడెంట్ ఖర్గే కానీ ఈడే డిఫాక్టో చీఫ్. రాహుల్ గాంధీ స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాడు ఏంటంటే మోదీకి అంటే బీజేపీకి 150 సీట్ల కంటే రావు అని అతను బిలీవ్ చేస్తున్నాం. కాకపోతే మిగిలినవన్నీ ఎక్కడ పోతాయరా, ఎవరికి వస్తాయరా అంటే చెప్పలేకపోతాడు. మాకు వస్తాయని చెప్పలేకపోతున్నారు. కాంగ్రెస్కి ఏది రావడానికి లేదు. వాళ్ళు కంటెస్ట్ చేసిందే, వాళ్ళు ఆశ పెట్టిందే చాలా తక్కువ. సో మరి ఎవరికి వస్తాయి అంటే అఖిలేష్ యాదవ్కి రావాలి యూపీలో, మమతా బెనర్జీకి వెస్ట్ బెంగాల్ రావాలి, అలాగే లాలూ ప్రసాద్ గడికి బీహార్ రావాలి, మరి ఉద్ధవ్ ఠాక్రేకి ఏమో మహారాష్ట్ర ధారారత్నం అయిపోవాలి. ఇలా అయిపోతే మరి ఇండియా కూడా వచ్చేస్తుంది. మరి ఇలా అయితే ఈడిగా వస్తుంది. రాహుల్ గాంధీ వస్తుంది. రాహుల్ గాంధీకి ఒక ఏడాది ఇస్తాం, ఒక 6 నెలల్లో ప్రైమ్ మినిస్టర్షిప్. తర్వాత అందరూ పంచుకుంటారు. కుక్కల సింపిన విస్తరైపోతుంది మన దేశం పరిస్థితి. ఏడాదికి ఒక ప్రైమ్ మినిస్టర్, కేజ్రీవాల్కి ఏడాది, మమతా బెనర్జీకి ఏడాది, తర్వాత లాలూ ప్రసాద్ గడికి ఒక ఏడాది. అందరూ దొంగలే. వాడు ఒక్కొక్కడు వాడు ఆ టర్మ్లో ఎంత తినగలిగితే అంత తినేద్దాం చూస్తున్నాడు. సో అలా చేసుకున్నాక తర్వాత హిందువుల్ని అప్రెషన్ విపరీతంగా చేస్తారండి. హిందువులను నొక్కి పారేస్తారండి. చట్టాలు తీసుకొచ్చేస్తారు, అన్ని రకాల చట్టాలు తీసుకొచ్చేస్తారు. కాకపోతే బీజేపీ ఉంటుంది కనుక ఆ పొజిషన్ గట్టిగా అన్ని బిల్లు పాస్ అవ్వవు. ఇట్స్ ఏ వీక్ గవర్నమెంట్ ఉంటుంది కనుక వాళ్ళు తినడంలో సరిపోతారు. వాళ్ళు ఎంత డబ్బులు తీసుకుందాం, ఒక 10 తరాల దాకా ఇంకా మాకు తిరగలేదు అనుకున్నట్టుగా వాళ్ళు దోచుకుంటారు. ఎవడు మన లాలూ ప్రసాద్ గారు 10 తరాలు. అసలు మనం దీనికి అంతటికీ కారణం మన లీగల్ సిస్టమ్ అండి. లా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. మామూలు వాడు దొంగతనం చేస్తే కఠినంగా వాడికి 5 ఏళ్ళు 10 ఏళ్ళు శిక్షలు ఇస్తున్నారు కదా. అదే పాలిటీషియన్స్ ఎక్కువ మొత్తంలో కొట్టేస్తున్నారు ప్రజల సొమ్ము. వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉండాలండి పనిష్మెంట్, డిటరెంట్గా ఉండాలండి. ఆ లాలూ ప్రసాద్ గారు మాట్లాడడానికి పైకి వచ్చి భయపడాలండి. వాడు ఉన్న ఆస్తులను లాగేసుకోవాలి. వాడు ఇప్పటిదాకా సంపాదించింది వాడు ఇంక్లూడింగ్ హిజ్ ఓన్ పర్సనల్ ప్రాపర్టీ తీసేసాడు కాంపన్సేషన్, రోడ్డు మీద లాగేదండి. అలా చేసి పైగా వాడిని వాడతానికి వాళ్ళందరినీ కూడా లోపల వేసేసారనుకోండి. అప్పుడు మిగతా వాడిని చూసి భయపడతారు. భయపడి ఎవడు ఇలాగ ఏదో పని చేయడానికి ముందుకు రారు. ఏంటి ఎవడు పడితే వాడు ఎంత అవినీతిని చేసేసుకోవచ్చు, మళ్ళీ మనం దర్జాగా తిరగచ్చు కాలర్ ఎగరేసుకుని. ఇప్పుడు చూడండి కేజ్రీవాల్ గారు ధీమా చూడండి. వాడు చేసింది ఏదో పని, వాడు ఏదో పెద్ద మహాత్మా గాంధీలా ఫీల్ అయిపోతున్నాడు. జైలుకి వెళ్ళిచ్చాడు. మహాత్మా గాంధీ పెద్ద ఏదో అనుకోండి, వేరే సంగతి. వాడు ఏదో ఇంకోటి కనబడు. సారీ, అలా అనుకోండి. మన దేశ ఫాదర్ ఆఫ్ ద నేషన్ కదా, వి షుడ్ నాట్ టాక్ లైక్ దట్. కాకపోతే నిజాలు చూడాలంటే అతను మహాత్మా గాంధీ చేసిన పని కూడా ముస్లిం అపీస్మెంట్ ఎక్స్ట్రీమ్ చేసాడండి. ఎక్స్ట్రీమ్ కైండ్ ఆఫ్ అపీస్మెంట్ ఫర్ ద ముస్లిమ్స్. దానివల్ల అతను మొదటి ట్రెండే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికీ అలా పాటిస్తున్నారు. వాళ్ళని చూసి మిగతా మమతా బెనర్జీలు, మమతా బేగం మే నాట్ బి హిందూ, ఆవిడ కేజ్రీవాల్ కూడా సాలిడ్ ఓట్ బ్యాంక్ వచ్చేస్తుంది మనకి, మన రోహింగ్యాలు వచ్చేసి ఓట్లు వేస్తారని చెప్పేసి వాళ్ళ వెనకాల వీళ్ళు కుమ్మకాయేస్తారు. దానివల్ల ఇప్పుడు మనకి నెక్స్ట్ కానీ అది అవకాశం లేదు. బై ఛాన్స్ ఏదో వాళ్ళు అనుకున్నట్టుగా అయిందనుకోండి, ఇండియా కుటుంబం వాళ్ళు అనుకున్నట్టుగా ఇండియాని ఇంకా మర్చిపోవచ్చండి. ఒక 5-6 ముక్కల కింద చేస్తారు, 5 to 6 పీసెస్ కింద చేస్తారు. మనం ఎక్కడ ఉంటామో ఏం అయిపోతామో మనకు తెలియదు. హిందువుల కింద కంటిన్యూ అవ్వగలుగుతామో లేదు కూడా నాకు డౌటే. దీంట్లో గజ్వా హింద్ చాలా క్విక్గా చేస్తారు, చాలా స్విఫ్ట్గా వస్తుంది ఈ మాట వాళ్ళు ఎక్కడ ఆగరండి. గల్ఫ్ నుంచి హమాస్, హిజ్బుల్లా, హౌతీలు అందరూ కూడా వచ్చేస్తారు. అందరు టెర్రరిస్టులు ఏకమైపోతారు. ఐఎస్ఐఎస్ అంతా చేసి రచ్చ చేస్తారండి. కాకపోతే మనం తట్టుకోగలిగామా లేదా అది చూడవలసిన విషయం. ఎందుకంటే గవర్నమెంట్ సపోర్ట్ వాళ్ళకు ఉంటుంది. ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తారు, చేసి మీ ఇష్టం చేసుకోండి అంటారు. అప్పుడు మనకు కాపాడే నాథుడు. ఎందుకంటే బీజేపీ నుండి రాకూడదు, హిందువులు ఉంటేనే బీజేపీలు వస్తారు.
ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారనుకోండి, వీడు ఉండడు, అప్పుడు వీళ్ళని నరికి పారి తప్పుతారు, వీడికి డబ్బులు ఉండవు, అసలు దేశంలోనే అడుక్కు తినే పరిస్థితి ఉంటుంది. ఏ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, మళ్ళీ బంగ్లాదేశ్, వాళ్ళకి ఏముందండి, అలాగా నాకు చిన్న చిన్న మొక్కలు కొట్టుకుని ఒక్కొక్క సాహిబు వాడి పరిపాలన వాడు చేసుకునేవాడికి ట్రై చేస్తాడు. అంత దారుణమైన పరిస్థితులు రావడానికి అవకాశం ఉందండి. యాక్చువల్గా మొత్తం ప్రపంచం అందరికి కూడా, ఇంక్లూడింగ్ యూరోపియన్ కంట్రీస్కి, యుఎస్కి, వాళ్ళు దే డోంట్ వాంట్ ఏ స్ట్రాంగ్ ఇండియా. ఇండియా స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళకి ఎప్పటికైనా విశ్వగురువు అయిపోతాడు. మన ఆలోచన సరళిగా చాలా బ్రాడ్గా ఉంటుందండి. నేరో మైండెడ్ పీపుల్ కావు మనం. వాళ్ళలాగా ఓన్లీ వాళ్ళు లేకపోతే వాస్ప్లే బతకాలి, మిగతా వాళ్ళంతా పోయినా పర్లేదు. ఇప్పుడు బిల్ గేట్స్ గడి ఆలోచన సరళి ఎంత ఘోరం తెలుసండి. బిల్ గేట్స్ గడి ఏమనుకుంటాడంటే నల్లవాళ్ళందరూ పోయినా పర్లేదు. సో కల్లింగ్ చేస్తాడు. కల్లింగ్ అంటే మీకు యానిమల్స్ని కల్లింగ్ చేస్తాడు. ఒక అడవిలో ఏనుగులు ఎక్కువైపోయాయి అనుకోండి, చెట్టు చేవలు ఎక్కువ ధ్వంసం అయిపోతాయి. అందులో ఏం చేస్తాడు, కొన్ని ఇన్ని వందల ఏనుగుల కంటే ఉండడానికి లేదు, మిగతా వాళ్ళని నువ్వు రేపేంటి అని చెప్పేసి ఆడిస్తాడు. సో వీళ్ళు వెళ్తారు పెద్ద పెద్ద గన్స్ ఎట్టుకెళ్ళి, ఒక వాళ్ళ టార్గెట్ ప్రకారం ఇన్ని 100 ఏనుగుల 1000 ఏనుగుల తీసేస్తారు, చెప్పేస్తారు. అలాగనే పాపులేషన్ చాలా ఎక్కువైపోయింది, హ్యూమన్ పాపులేషన్. దాన్ని కూడా రెగ్యులేట్ చేయాలని చెప్పేసి బిల్ గేట్స్ గారికి మంచి ఐడియా వచ్చింది. అప్పుడు మొత్తం ప్రపంచం హ్యాపీగా ఉండాలంటే పాపులేషన్ తగ్గాలి, హ్యూమన్ పాపులేషన్ తగ్గాలి. అందుకోసం ఏ పాపులేషన్, వైట్స్ బాగానే ఉండాలి, వాళ్ళు అంతా బాగుండాలి. మన ఆఫ్రికన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్లో కూడా పాపులేషన్ తగ్గిద్దాం అన్న ప్రోగ్రామ్ మీద వాడు కరోనా అని ఇదని సృష్టించాడు. ఇలా ఉంటుంది వాళ్ళ ఆలోచన సరళి. సో మనలాగా అందరూ హ్యాపీగా ఉండాలి, మనం హ్యాపీగా ఉందాం అనే భావం ఏ ఈ క్రిస్టియన్స్ కానీ ఈ ముస్లిమ్స్ కానీ ఉండదండి. ఈ డెజర్ట్ రిలీజియన్స్కి ఉండదు. మేబీ జ్యూస్ కొద్దిగా బెటర్ ఏమో, బట్ వాళ్ళ సంగతి మనకి తెలియదు. జ్యూస్ కూడా చాలా క్రూరులే. వాళ్ళని లేపేద్దాం ఒక ప్లాన్, జ్యూస్ మొత్తం లేపేద్దాం అదొక ప్లాన్. సరే, ఇంత భయంకరమైన ఆలోచిస్తేనే భయం వేస్తుంది. మోదీ గారు లేకుండా ఇన్నాళ్ళు 10 ఏళ్ళు మోదీ గారు లేకపోతే ఇప్పటికి అయిపోయింది మన పని. ఇప్పుడు మోదీ గారు రాకపోతే ఏమైపోతుందో అది తలుచుకుంటేనే భయం. మన వాళ్ళకి తెలియనాడు మోదీ గారు 400 పార్ అయితే గ్యారంటీ. ఇంకొక 30-40 ఏళ్ళ దాకా మోదీ గారు ఉంటే ఇండియాని ఒక లెవెల్ తీసుకొచ్చేస్తారు. అప్పుడు మనకి కాంగ్రెస్ వాళ్ళు ఉండరు, ఇంకా అంతరించిపోతాయి. ముస్లిమ్స్ కూడా కొంచెం వాళ్ళు బ్రాడ్ మైండెడ్నెస్ పెరుగుతుంది, వాళ్ళు ఇంకా దే విల్ ఇవాల్వ్. ఇలాగ అవసరం ఉందని నాన్ ముస్లిమ్స్ చెప్పేద్దామన్న ఉద్దేశం తగ్గచ్చు ఆ టైంకి. అప్పుడు మనం కొంచెం హ్యాపీగా ఉండగలమేమో చిన్న ఆశ. ఏం జరుగుతుందో చూద్దాం. జై శ్రీరామ్.